is that I'm like, oh, this is going to be, oh God, this is good stuff, God. But you just said, oh, I'm going to write that down. That's good. గత 3 దినాలుగా దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలన్నీ నేను రాసుకుంటున్నాను. ఇది బాగుంటది, ఈ వాక్యం చెప్పొచ్చు అని దేవుడు నాకు ఇచ్చిన తలంపులన్నీ నేను రాసుకుంటున్నాను. Pastors, I don't know what your thought process is when you put a sermon together. ఒక వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు నేను అక్కడ రాసే విషయాలు ఏంటో, when God puts a thought or an idea into my heart, దేవుడు నా విషయంలో నా హృదయంలో పెట్టినటువంటి ఒక ఆలోచన లేదా ఒక విషయం అనేది, it usually starts with just a picture of something. అది ఎలా ప్రారంభం అవుతుందంటే ఏదో ఒక విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక పిక్చర్ నా మైండ్లోకి వస్తుంది. And then God will quote a verse to me. అప్పుడు వెంటనే దానికి సంబంధించిన ఒక వాక్యాన్ని దేవుడు నాకు గుర్తు చేస్తారు. When I was a young man and God kept spouting off all these verses, I would say, wow, you sure do know your Bible. When God would quote verses to me, I would say, wow, God, you sure do know the Bible. దేవుడు నాకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను దేవుడితో అంటాను, నాకు ఈ విషయాలు ముందే చెప్పవలసింది కదా. And he'll give me a verse. దేవుడు నాకు ఒక వచనాన్ని ఇస్తారు. And then what he wants me to do is meditate on what he just gave me. దేవుడు నాకు ఇచ్చిన విషయాన్ని గురించి, ఆ యొక్క వాక్యం గురించి ధ్యానించాలని దేవుడు కోరుతారు. Wait on him to reveal more about what he wants me to speak about. ఆ విషయం మీద లేదా ఆ వాక్యం మీద ఏం మాట్లాడాలి అనే దాని గురించి ఇంకా దేవుడు లోతైన విషయాలు నాకు ఇవ్వటానికి నేను దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. Sometimes, God whispers, he'll whisper some more stuff to me. కొన్నిసార్లు ఇంకా ఎక్కువైన విషయాలు దేవుడు నాకు ఇస్తూ ఉంటారు. Sometimes he sends somebody to speak through. కొన్నిసార్లు కొంతమందిని పంపించి వారి ద్వారా దేవుడు నాతో మాట్లాడతారు. Yesterday he sent something. గడిచిన రోజు నిన్నటి దినాన దేవుడు ప్రశాంతిని నా దగ్గరికి పంపించారు. And I told her some of the thoughts that I was thinking about. నేను ఆలోచిస్తున్నటువంటి కొన్ని విషయాల గురించి నేను తనతో చెప్పాను. She said, "Oh, God has just recently showed me a verse that's very similar to that." తను చెప్పింది ఏంటి అంటే, గత కొన్ని దినాలుగా దేవుడు నాతో మాట్లాడుతున్న వచనం కూడా ఇదే అని. So we're hunting around in Revelations and Ezekiel, all the way back to Jeremiah. ఇర్మియా లేదా యెహెజ్కేలు ప్రవక్తల గురించి వాళ్ళు మాట్లాడిన విషయాలు అవి. I said, "These are good verses. I'm going to write those down and use them." నేను ఈ విషయాలు కూడా రాసుకొని వీటిని ఉపయోగిస్తానని చెప్పాను. My process is wait on God. Wait on God. దేవుని కొరకు వేచి ఉండటం అనేది నా యొక్క విధానం. That's the process. అదే నిజమైన పద్ధతి కూడా. And if it takes me the rest of my life, I can keep waiting. నా జీవితకాలం అంతా కూడా దేవుని కొరకు ఎదురు చూడవలసి వస్తే నేను అలాగే చూస్తాను. Because even when I'm unfaithful, He is still faithful to me. నేను దేవునికి నమ్మకంగా లేకపోయినప్పటికీ దేవుడు నా పక్షంలో నమ్మకమైన వారిగా ఉన్నారు. And I would like my life to be a more faithful servant. దేవునికి నేను ఎంత నమ్మకమైన వ్యక్తిగా నా జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాను. I want to hear దేవుని యొద్ద నుండి వినాలని, well done. Well done. You have been a good and faithful servant. దేవుని యొద్ద నుండి నేను ఇది వినాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా అనే ప్రశంస దేవుని నుండి నేను వినాలని ఆశపడుతున్నాను. I know the part of me inside that does not deserve to hear that. నాకు తెలుసు నా యొక్క జీవితంలో కొన్ని విషయాలు ఉన్నవి, ఆ దేవుని నుండి ఆ ప్రశంసను పొందడానికి నేను తగిన వ్యక్తిని కాదు అని. But I want to do more. కానీ నేను దేవుని కొరకు అధికంగా చేయాలని ఆశపడుతున్నాను.
As I go through seminary, నేను వేదాంత కళాశాలకు వెళ్ళి I want good grades, అక్కడ మంచి మార్కులు తెచ్చుకోవాలని, not because I can show a diploma and say, hey, this is what my grade points were. అందరికీ ఏదో నేను ఇన్ని మార్కులు సంపాదించాను అని చూపించడం కోసం కాదు, కానీ I want to be able to say, I have studied and shown myself approved to God. కేవలం దేవునికి మాత్రమే నన్ను నేను చూపించుకోవాలనేది నా ఆశ. 2 Timothy also. 2 తిమోతి కూడా. Every single one of you, God wants to tell you something this week. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో కూడా దేవుడు ఒక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నారు. God wants to speak to you. మీ అందరితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు. Because God wants that relationship with you. దేవుడు మీతో ఆ సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నారు. God wants the fellowship with you. మీతో స్నేహం చేయాలనేది దేవుని యొక్క ఆశ. What is going to be your response when He calls you? దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలాగ ఆయనకి ప్రతిస్పందిస్తారు? I love all of you. మిమ్మల్ని అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను.